రావు గారు, మీరెందుకని ప్రతి పెగ్గుకి జేబులో పర్స్ తీసుకొని చూసుకుంటున్నారు? డబ్బులు సరిపోతాయో లేదో అనా? నా దగ్గర ఉన్నాయిలేండి, ఏం పర్లేదు. చారీ గారు, అది కాదు రావు గారు, పర్సులో మా ఆవిడ ఫోటో ఉంది. తను అందంగా కనిపిస్తే కిక్ ఎక్కేసినట్టే. కిక్ ఎక్కిందో లేదో చెక్ చేసుకుంటున్నానండి. భర్త, ఈ మధ్య మరి నీరసంగా ఉంటున్నావు. మీ ఫ్రెండ్ ఉందిగా డాక్టర్, ఆమెను ఒకసారి కలవాల్సింది. భార్య, వెళ్ళాను, రక్త పరీక్షలు చేశారు. భర్త, మరి ఏమన్నారు? భార్య, రక్తంలో షాపింగ్ శాతం తగ్గిందన్నారండి. రీసైక్లింగ్ అంటే ఏంటంటే, నడవడం మర్చిపోయిన మనిషి బైక్పై ఆధారపడ్డాడు. బైక్పై కూర్చోవడం కష్టంగా ఉందని కారు కొన్నాడు. కారుకు అలవాటు పడిపోవడం వల్ల ఉబ్బకాయం వచ్చింది. అది తగ్గడానికి మళ్ళీ నడక మొదలు పెడతాడు. దీన్నే రీసైక్లింగ్ అంటారు. నాకొక సందేహం. ఒకప్పుడు రోళ్ళు ఉండేవి, పిండి పచ్చడి వంటివి చేసుకోవడానికి. తరువాత మిక్సీ గ్రైండర్లు వచ్చాయి. శ్రమ తగ్గి కాస్త సుఖం కలిగింది. ఇప్పుడు ఇంట్లో రోళ్ళు మిక్సీ గ్రైండర్లు ఉన్నా రెడీమేడ్ పిండి ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎంత ఆలోచించినా తట్టడం లేదు. మీకు తెలిస్తే చెప్పండే. స్వప్న, ఏరా, లవ్ లెటర్ మొత్తం పెన్తో రాసి నా పేరు పెన్సిల్తో రాసావు. రమేష్, నువ్వు నా ప్రేమ రిజెక్ట్ చేస్తే వెళ్ళి ఇంకో లెటర్ రాస్తూ కూర్చోవాలా ఏంది? అంత టైం లేదమ్మా. నువ్వు నో చెప్తే నీ పేరు చెరిపి ఇంకో పిల్లకి ఇస్తా. రహస్యాన్ని మగవాళ్ళు ఒక చెవితో విని రెండో చెవితో వదిలేస్తారు. ఆడవాళ్ళు రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.